వెల్కమ్ బ్యాక్ టు వీ టాక్స్. వినోద్ గారు చెప్పండి. వినోద్ గారు కంటిన్యూ చేయండి సార్. అదే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీట్ల గురించి. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు 4 సీట్లు రాజ్యసభ సీట్లు వేకెంట్ కాబోతున్నాయి, ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే 4 సీట్లకు కూడా మనకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉన్నది కాబట్టి 4 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. గురించి అన్నప్పుడు ఒక సీట్ అయితే జనసేనకి అయితే ఇవ్వాల్సి వస్తుంటుంది. ఆ జనసేనలో మరి ఎవరికి ఇస్తారు అనేది ఇప్పటివరకు ఆలోచనలో ఎవరున్నారు ఎక్కువ అని అంటే ఆయన మిత్రుడు నాదెళ్ల మనోహర్ అయితే ఎదురుగానే ఉన్నారు. ఆయన కాకుండా ఒకవేళ జనసేన నుంచి ఇప్పుడు కొంతకాలం డిప్యూటీ సీఎంగా చేశారు కాబట్టి ఆయన ఢిల్లీలో కూడా పోయి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కూడా ఫైనల్ గా నేనే తీసుకుంటానని కూడా అనవచ్చు. ఇది చాలా పెద్ద బ్రేకింగ్ అవుతుంది సార్ మీరు చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా అటు? చెప్పలేదు. ఇప్పుడు మీరు అంటే ఈ పొలిటికల్ అంటే రంగంలో ఎవరు ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది కొద్దిగా మనం 100% తప్పుడు చెప్పలేము. ఒకవేళ ఆయన ఇంతకాలంగా డిప్యూటీ సీఎం కావాలనుకునే ప్రయత్నం చేశారు, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఇక అడ్జస్ట్ అయిపోయి మొదటిసారి పూర్తిగా వల్ల రెండోసారి కలిసి అనుకున్న సీట్లు గెలవడం వల్ల సరే డిప్యూటీ అయిపోయారు. సో డిప్యూటీతోని అంతవరకు సాటిస్ఫై అయ్యారా? లేదు పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ ఏమన్నా ఆయన కొద్దిగా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు తాజాగా పార్టీనంతా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు తాజాగా పార్టీనంతా స్ట్రెంగ్తన్ చేయాలని రకరకాల దళాల పేరుతో అవన్నీ ఏవో చాలా ప్లాన్స్ చేస్తున్నారండి. మీరేమో అటు రాజ్యసభకి వెళ్తారు అనేటువంటిది ఒక పెద్ద బ్రేకింగ్ లాగా ఉంది ఇది. హలో వినోద్ గారు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభకి వెళ్తారు అనేటువంటిది వినోద్ గారు చెప్తున్నారు. అయితే కంటిన్యూ చేయండి సార్. అదే ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు కరెక్టే. జనసేనను స్టేట్ లో బలోపేతం చేయాలని అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిజం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండి టీడీపీ ఉన్నంత వరకు ఏమవుతుందని అంటే జనసేన ఏమవుతుంది అని అంటే ఒక అంటే నంబర్ 1 పార్టీగా కాకుండా అసోసియేట్ పార్టీ యాక్చువల్గా జనసేన నుంచి అటువంటి వినోద్ గారు యాక్చువల్గా జనసేన నుంచి